బ్లాక్ ప్రింటింగ్ చేసుకునే పద్ధతి. ముందుగా ఒక మెత్తని కాటన్ క్లాత్ని తీసుకొని టేబుల్ మీద పరవాలి. ఆ తర్వాత ఒక పాలిథిన్ షీట్ ఆ క్లాత్ మీద వేసుకోవాలి. సో దట్ మనం యూస్ చేసే కలర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అండ్ కిందన ఉన్న బట్టకి ఇంకకుండా ఉంటుంది. ఈ అరేంజ్మెంట్ కదలకుండా మనం బట్టలకి ఇప్పుడు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రింటింగ్ చేసుకునే క్లాత్ని లేదా ఫ్యాబ్రిక్ని మనం ఆ ప్లాస్టిక్ షీట్ మీద పరుచుకోవాలి. ఫర్మ్గా నలుగులు లేకుండా మనం ఆ క్లాత్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ప్రింటింగ్కి కావాల్సిన అరేంజ్మెంట్స్. మనకు కావాల్సిన కలర్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, ఒక బ్రష్ అండ్ జూట్ క్లాత్. సో దట్ అది మనం వేసుకునే బ్లాక్ని దాని మీదే ముందుగా కొంచెం స్ట్రెస్ చేసి మనం ప్రింటింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జూటే ఎందుకు యూజ్ చేసామంటే మనం తీసుకునే కలర్ని అది ఎక్కువగా అబ్జార్బ్ చేసుకోదు. అండ్ ఇప్పుడు మనం తీసుకున్న జూట్ క్లాత్ని ఒక ప్లేట్లో మిక్స్ చేసిన కలర్లో ఇప్పుడు అందులో ముంచుతాం. సో ఆ కలర్ మొత్తం అబ్జార్బ్ అయినంత వరకు మనం అందులోని ఆ జూట్ క్లాత్ని సెటిల్ చేస్తాం. ఆ తర్వాత ఒక థిన్ వైట్ క్లాత్, ప్లెయిన్ క్లాత్ని దాని మీద ఉంచాలి. సో దట్ మనం ఆ వైట్ క్లాత్ మీద ప్రెస్ చేస్తే తక్కువ శాతం పెయింట్ మాత్రమే బ్లాక్కి అంటుకుంటుంది, క్లియర్గా వస్తుంది. సో ఇప్పుడు ఆ బ్లాక్ని మనకు కావాలనుకున్న బ్లాక్ని ఫర్మ్గా దాని మీద అద్దుతూ కలర్ ఇంకేటట్టు చూసుకోవాలి. ముందుగా ఒక రఫ్ ప్రింటింగ్ చేసుకోవాలి. సో దట్ మనకి ఎంతవరకు కలర్ అంటిందన్నది తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ప్రింటింగ్ మొదలు పెడదాం. చూస్తున్నారు కదా, ప్రింటింగ్ చాలా క్లియర్గా వచ్చింది. అండ్ మనకి క్లారిటీ, పెయింట్ యొక్క కాన్సన్ట్రేషన్ దానికి వాటర్తో డైల్యూషన్ మీద బాగా డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఒక సింగిల్ బ్లాక్ ప్రింటింగ్ మాత్రమే. రకరకాల బ్లాక్స్ యూస్ చేసుకొని మనం వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ కాంబినేషన్స్తో చేసుకోగలిగే డిజైన్స్ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.